వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు ఏం వీడియో అనుకుంటున్నారా? సో ఈ వీడియో వచ్చేసి ఏముంది సో ఈరోజు నేను మాట్లాడుతున్నది షుగర్ గురించి. మనం రోజు తినే షుగర్. మనం రోజు తినే అన్నం, ఫ్రూట్స్, స్వీట్స్, చాక్లెట్స్ ఇవన్నిట్లో షుగర్ ఉంటుంది. కానీ షుగర్లో కూడా గుడ్ షుగర్ అండ్ బ్యాడ్ షుగర్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్ గురించి మాట్లాడుకుందాం. షుగర్ అంటే ఏంది? షుగర్ అంటే మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్లో పెట్టండి. అండ్ ఇప్పుడు షుగర్ అంటే మనకి మన బాడీకి కావాల్సిన ఒక మెయిన్ కార్బోహైడ్రేట్ అనమాట షుగర్ అంటే. సో మనం తిన్న షుగర్ని మన బాడీ అనేది గ్లూకోజ్ లాగా కన్వర్ట్ చేసుకుంటుంది అనమాట. గ్లూకోజ్ మన బ్రెయిన్కి, మన మజిల్స్కి, మన ఆర్గన్స్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. షుగర్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు షుగర్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయో మనం తెలుసుకుందాం. షుగర్స్లో 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఒకటి న్యాచురల్ షుగర్ అండ్ ఒకటి యాడెడ్ షుగర్. న్యాచురల్ షుగర్ అంటే ఏంటంటే మనం రోజు తినే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అంటే పెరుగు ఇట్లా ఇవన్నీ టైప్స్ ఆఫ్ షుగర్ కింద వస్తాయన్నమాట. సో యాడెడ్ షుగర్స్ అంటే ఏంటంటే కాఫీస్, టీస్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, స్వీట్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, టమాటో కెచప్, బార్బిక్యూ సాస్ ఇలా అన్ని, ఇంకా శాండ్విచెస్, ఇవన్నీ యాడెడ్ షుగర్ కిందికి వస్తాయన్నమాట. సో ఇప్పుడు మనం తెలుసుకుందాం షుగర్ మన బాడీలోకి వెళ్ళినాక ఎలా వర్క్ చేస్తుంది అనేది. అంటే ఇప్పుడు మనం వెజిటేబుల్స్, ఫ్రూట్స్, స్వీట్స్, చాక్లెట్స్ ఇవి ఏవి తిన్నా మన బాడీలోకి వెళ్ళిపోయినాక మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది షుగర్ని గ్లూకోజ్ లాగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. గ్లూకోజ్ అంటే మన బాడీ ఈజీగా అబ్జర్వ్ చేసుకునే ఒక ఫామ్ అనమాట షుగర్ది. సో ఆ గ్లూకోజ్ అనేది మన బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళి మన బ్లడ్ అనేది మన బాడీ మొత్తం అందిస్తుంది అనమాట ఆ గ్లూకోజ్ని, అంటే షుగర్ని. సో మన బాడీలో ప్యాన్క్రియాస్ అనేవి ఒక గ్లాండ్ అనమాట. ఇప్పుడు మన బ్లడ్లో షుగర్ అంటే గ్లూకోజ్ ఎక్కువ అయితే అవి డిటెక్ట్ చేస్తాయి అనమాట. డిటెక్ట్ చేసి ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ని రిలీజ్ చేస్తాయి అనమాట. సో ఇప్పుడు ఈ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే బ్లడ్ స్ట్రీమ్లో ఉన్న షుగర్ని మన బాడీ సెల్స్లో అంటే మజిల్ సెల్స్, బ్రెయిన్ సెల్స్, స్కిన్ సెల్స్ ఇలా ఉంటాయి కదా మన బాడీలో, ఆ సెల్స్కి పంపిస్తుంది అనమాట. ఆ సెల్స్ అనేవి ఏం చేస్తాయంటే ఇప్పుడు మన బ్రెయిన్ సెల్ ఉందనుకోండి, మనం థింక్ చేస్తాం, అలా యూజ్ అవుతుంది ఆ గ్లూకోజ్ అనేది. అండ్ మన మజిల్స్ ఉందనుకోండి, మనం మూవ్ అయ్యేటప్పుడు ఆ సెల్స్ అనేవి అలా యూజ్ అవుతాయి. మన ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది ఆ గ్లూకోజ్తో ఇలా సెల్స్కి వెళ్ళినప్పుడు. గ్లూకోజ్లో ఉన్న ఎనర్జీ మన బాడీ ఫంక్షన్స్లో అంటే వాకింగ్, హార్ట్ బీట్, థింకింగ్ ఇలా ఇవన్నిట్లో యూస్ చేశాక ఇంకా ఒకవేళ మన బాడీలో ఎక్స్ట్రా గ్లూకోజ్ ఉంటే సో ఆ ఎక్స్ట్రా గ్లూకోజ్ గ్లైసోజిన్ అనే ఫామ్లో మన మజిల్స్లో, మన లివర్లో స్టోర్ అవుతుంది అనమాట. సో ఆ గ్లైసోజిన్ అనేది కూడా లివర్లో, మజిల్స్లో ఫుల్ అయినాక మన బాడీలో గ్లూకోజ్ అనేది ఫ్యాట్లోకి కన్వర్ట్ అవుతుంది అనమాట. ఫ్యాట్గా స్టోర్ అవుతుంది. అడ్వాంటేజెస్ కన్నా డిసడ్వాంటేజెస్ చాలా ఉన్నాయన్నమాట షుగర్వి. అండ్ ఫస్ట్ అడ్వాంటేజెస్ మాట్లాడుకుందాం. సో అడ్వాంటేజెస్ వచ్చేసి మన బాడీకి ఎనర్జీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అండ్ తర్వాత మన బ్రెయిన్ ఫంక్షన్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ తర్వాత మన ఫిజికల్ యాక్టివిటీస్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు డిసడ్వాంటేజెస్ వచ్చేసి టూత్ అంటే పుచ్చుపన్ను రావడము, అండ్ యాక్నే అంటే పింపుల్స్ రావడము, వెయిట్ గెయిన్, అండ్ డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లమ్ ఇలా ఇవన్నీ డిసడ్వాంటేజెస్ అనమాట షుగర్వి. సో రేపు 25th కదా, నేనైతే నో షుగర్ ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాను 1 వీక్ దాకా. 25th నుంచి నాతో పాటు మీరు కూడా స్టార్ట్ చేయండి అండ్ షుగర్ని రెడ్యూస్ చేయండి ఎంతవరకు అయితే అంతవరకు. సో ఎవరైతే షుగర్ ఛాలెంజ్ నాతో స్టార్ట్ చేస్తారో నాకు కామెంట్లో పెట్టండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్, ఆల్ ది బెస్ట్ ఫర్ మీ. సో నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఆఫ్టర్నూన్ లంచ్, స్నాక్స్, ఈవినింగ్ డిన్నర్ ఇలా మొత్తం వీడియో చేసి పెడతానమాట రేపటి నుంచి కంటిన్యూస్గా 1 వీక్ దాకా. సో మీరు కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ డిన్నర్ వరకు ఏమేమి తింటారో నాకు కామెంట్లో పెట్టండి. షుగర్ లేకుండా చూసుకుందాం మన ఫుడ్లో. మనం ఈ ఛాలెంజ్ చాలా లాయల్గా స్టార్ట్ చేద్దాము అండ్ కంటిన్యూ చేద్దాము, ఎండ్ చేద్దాము. ఏం డిస్టర్బెన్సెస్, ఏం చీటింగ్ ఇవన్నీ ఏం లేకుండా.
Like, share and subscribe. Thank you for watching.